వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో కోకోనట్ కుకీస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పౌడర్ చేసుకున్న షుగర్ ఆ బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మాత్రమే యూజ్ చేయాలండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం ఫ్లఫీగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దాన్ని బ్లెండ్ చేయాలి. ఇప్పుడు 1 కప్ డెసికేటెడ్ కోకోనట్ వేయాలి. ఆ తర్వాత 1 కప్ మైదా, 1/4 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఈ విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఒక స్టాప్యులా తీసుకొని మంచిగా ఆ మిశ్రమాన్ని మొత్తము మిక్స్ చేయాలి. మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది రాకపోతే 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ పాలు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డఫ్ లాగా దాన్ని మిక్స్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి కొంచెం బటర్ వేసి మొత్తం బటర్ అంతా అప్లై చేసి గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టామో ఆ డఫ్ నుంచి నిమ్మకాయ సైజ్ అంతా డఫ్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని కుకీస్ షేప్లో మనము రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కుకీస్ షేప్లో దాన్ని రోల్ చేసుకోవాలి. మీకు ఓవల్ షేప్ నచ్చితే ఓవల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత హాఫ్ కప్ కొబ్బరి తురుము తీసుకొని ఎండు కొబ్బరి తురుము దాంట్లో ఈ విధంగా కుకీస్ని రోల్ చేయాలి. ఒకసారి కోట్ చేయాలండి. కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని కుకీస్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని కుకీస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కుకీ మధ్యలో గ్యాపింగ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే కుకీ అనేది మనం బేక్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. అందుకని ఈ విధంగా గ్యాపింగ్ పెట్టుకొని అవన్ 180 degrees ప్రీహీట్ చేసి లో ర్యాక్ పెట్టి ఈ విధంగా కుకీస్ పెట్టేసి ఒక 18 minutes వరకు బేక్ చేయాలి. 18 minutes తర్వాత కుకీస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ కోకోనట్ ఫ్లేవర్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.